రెండు మున్సిపల్ పట్టణాలలో ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసి ఈరోజు మీ అందరి సమస్యల్లో మన పార్టీ తరఫున పెద్ద కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి సేవలకు వారి యొక్క పనితనానికి గుర్తింపుగా ఒక చిరు సత్కారాన్ని మన పార్టీ తరఫున అందజేసుకుందామనే ఆలోచనతో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమేకమైన మా వేములవాడ మరియు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకి మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులకి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రావు గారు, అదే మాదిరిగా ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటారు మున్సిపాలిటీ. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్దియా అంటే తిన్నామా, చాయ్ బిస్కెట్ తిన్నామా, చాయ్ తాగినామా, పోయినామా అన్నట్టు తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియా ఏం పని కాదు అనే ఒక అర్థం వచ్చినట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడుతారు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె కానీ పట్టణం కానీ అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలతులు ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలతులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి నిధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి గంటపరంగా అందరం గర్వం. నేను చెప్పేదేదో ఊరికే మండపం మనం ఒప్పుకోవడం కోసం చెప్తలేదు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభా తీసుకుంటే 3% కంటే తక్కువ. 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఇక్కడ ఉన్నాయి, అతి మంచి గ్రామాలు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డు గెలుచుకున్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒకసారి తయారు చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్ద ఉంటుంది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28-29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదప్పుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లరమల్లర బజార్ భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన విజన్ అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్ల ఒక మాట ఉండగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఎలా ఉండగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు కొనుక్కుంటా రావు. పని కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారు తెలియదు కాబట్టి 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి ఇప్పుడే చౌదరి మాధవ్ చెప్పింది. సరిగ్గా 2014 ముందు వేములవాడ కానీ సిరిసిల్ల పట్టణాలు కానీ పరిస్థితి ఏమో మీరే యాడ్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్ల. నాకు యాद ఉన్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అయిపోయింది. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం.
ఎందుకు ఎక్కడ పోతే అక్కడ బిందులాడడం పెట్టారు, ఎక్కడ పోతే అక్కడ కుండలాడడం పెట్టారు, ఎందుకు మంచిగా లేవు ట్యాంకర్లు. నాకు యాద ఉన్నది మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతో 4-5 ట్యాంకర్లు పెట్టి లారీలు పెట్టి ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీ నీళ్ళు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత ఖర్చులతో మోటార్లు బోర్లు వేయించినాం ఆనాడు 2009 నుంచి 14 వరకు. అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని పనిచేసింది. కానీ 14లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో 14 నుంచి 23 డిసెంబర్ వరకు దాదాపు 9.5 సంవత్సరాలు మనం ఎన్నడూ ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు, ఇది టిఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు సుగలేదు. సంకుచిత రాజకీయం చేయాలి, ఎక్కడ ఉన్న ప్రజలు మన వాళ్ళే వాళ్ళకి మేలు చేయాలని చూసి ఆ రకంగానే పనిచేసింది. కాబట్టి ఇలా వేములవాడ అయినా సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని 142 మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నింటినీ కూడా సమదృష్టితో చూసినాం. కాబట్టి ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది. సొప్పదండి దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసి ఒకరోజు నా దగ్గర వచ్చి డబ్బులు అడిగి అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి, లైట్లు పెట్టాలి, పైసలు కావాలి. ఆడమే పైసలు లేవు నేను చెప్పి ఆయన ఒప్పుకోలేదు. కేసీఆర్ గారి దగ్గర పోయి సార్ రామన్న పైసలు లేవంటుడు మరి ఏం చేయాలని అడిగి సార్ పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి వెంటనే 33 కోట్ల రూపాయలు రవిశంకర్ గారికి చిన్న మున్సిపాలిటీ సూపర్ దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించండి. ఇక ఆసుపత్రికి చాలా చేసి ఎందుకు చెప్పానంటే చిన్న పెద్ద అందులో కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం, జిల్లా కేంద్రం చేసుకున్నాం. సిరిసిల్ల నేను ఒకటే అడుగుతున్నాను, ఇలా నేను తిరుగుతున్నప్పుడు మనసు ఆలోచిస్తా ఉన్నాను. 2014 ముందు సిరిసిల్ల ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లయింది. అందుకే నేను కళాగారికి అదేవిధంగా మా మాధవి గారికి చెప్పాను, అమ్మ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరం పుడతాము, ఏదో ఒక రోజు భూమికి వెళ్ళిపోతాము. అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. పనిచేసే అవకాశం, అదృష్టం, ఒక పదవి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినామో అనేది పాయింట్, ప్రజలు మనల్ని మనం ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అనేది పాయింట్. ఒకటి మాత్రం పక్క, ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత కూడా సిరిసిల్లలో పుట్టిన ప్రతి బిడ్డ యాద్ చేసుకుంటాడు ఏమని, ఒక 10 ఏళ్ళ పని అయింది 2014 వరకు ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పని అయింది. ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయింది, ఎట్లున్న వేములవాడ ఎట్లయింది అని చెప్పి యాద్ చేసుకుంటారు. అందులో మీ ఇద్దరు అదృష్టవంతులు, ఎందుకంటే మీ హయాంలో 100 కోట్ల పనులైన ఒక్కొక్క వార్డు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ స్థాయిలో పని చేసి ప్రజలకు చూపెట్టు. ఇక్కడ ఒకటే ఒక చిన్న బాధ, నేనేమంటున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళీ 3వ మన ప్రభుత్వం వస్తుంది. 2వసారి నాకు చాలా ఒత్తిడి ఉండే, చంద్రబాబు గారు ఆయన పడ్డాడు, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేనేమన్నా అంటే ముందు చక్రానికి చేయకు, ఎందుకంటే కరీంనగర్ చూసిన ఒకసారి రోడ్లు కాబట్టి మళ్ళా 6-7 ఏళ్ళు పట్టింది. అట్లయితే ప్రజలు తిట్టుకుంటారు, 5-6 ఏళ్ళు మనకు మంచిది కాదు, మళ్ళా మురికి అవుతుంది, వద్దు 3వసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం, అప్పటిదాకా రాదు అని చెప్పి ఆపారు. సరిగా మన దురదృష్టం ఈ కొత్త ప్రభుత్వం కొత్త నీళ్ళు నుంచి కాదు, ఉన్న నీళ్ళని ఆపేస్తారు. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే, వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇవ్వ మేము ఆయన కంటే బాగా చేసామని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, ఉన్న గీతం చెప్పేసి ప్రయత్నం ఇస్తాను. నేను అధికారంలో ఉన్నాక చివరి 6 నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేక ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి ఒక 40 కోట్లు మంజూరు చేశాను. ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వాటిలో దెబ్బదెబ్బలు చేద్దామని చెప్పి మంజూరు చేశాను. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే, ఎంత చిన్న మనసు, ఎంత కుత్స బుద్ధి అంటే 40 కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టి పక్కకు పెట్టేసి ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమం. కొన్ని బయట తెచ్చిందంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు. ఏమైతే మరి ఏం చేసింది సంవత్సరంలో అంటే ఒకటి మాత్రం చేసింది, 1,40,000 కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మొడి పెట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, ఒక మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిందా, ఒక రైతుకు 15,000 వేసిందా ఖాతాలు అంటే ఎవ్వరు చేసింది ఏం లేదు. బస్సు ఫ్రీ అన్నారు,
కులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500 అన్నారు, కరెంట్ ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేదు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏం నిలబడుతున్నది మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడన్నా దొరికితే తరగట్టే ఉన్నారు. అసలు పరిస్థితులు తీయాలి. చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇవాళ అధికారులు బలైగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగంతరం వల్ల అధికారులు బలైగా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు నిర్వహిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్ తీసుకున్నారు ప్రజాపాలన పేరు. 1,06,00,000 అందులో ఏమేమి అడిగారు? ఒకటే అప్లికేషన్ అన్ని ఇంటి ఎవరికి రేషన్ కార్డు కావాలి, ఎవరికి పెన్షన్ కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలవారు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి, అన్ని రాయింది మాకు ఇంద్రి అన్నారు. ఇది ఎప్పుడు డిసెంబర్ 2023లో. ప్రజాపాలన అన్నారు, 1,06,00,000 దరఖాస్తు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకురండి. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్షాపంలో మాత్రం గిరాకీ బాగుంది. జిరాక్షాపంలో మాత్రం ఇచ్చితే ఇచ్చింది. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదైనా ఒకటి డైలాగ్ పెట్టిన దగ్గర డైలాగ్ మస్తుగా లావులతో ఇస్తా, మెడల పేరు వేసుకుంటా, గుడ్డు వీధి గోడిలాడతా, డైలాగ్ మాకు వస్తాయి. డైలాగ్ పెట్టడం ఈజీ కాదు. పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్ట్ ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కొడతా ఉన్నాను. ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు. పని చేయండి, పని మీద దృష్టి పెట్టు. ఇప్పటికన్నా ఒక ఒళ్ళు వంచులు. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకి ఎట్టు పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు పెట్టుకునే సోయి అంతకంటే దృష్టి దాని మీద పెట్టు. నిన్న మీ మంత్రి చెప్తుంది కదా పుల్లా, రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అబద్ధం చెప్తాడు. రుణమాఫీ అయిపోయింది, 100% చేసిన 2 లక్షల రుణమాఫీ అని రేవంత్ రెడ్డి చెప్తాడు. నిన్న వాళ్ళ మంత్రి గారు, ఆయన సహచరుడు సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు. ఏం చెప్పిండు? కాలే రుణమాఫీ. నేను ఈ ఊళ్ళని మాట్లాడుతున్నా, ఈడ చాలా మందికి అయింది, 12 మందికి కాలే అని కుల్లా చెప్తున్నాడు దామోదర్ రాజనరసింహ గారు. ఇదే నేను ఈ మోసమే బంద్. ఈ మోసపు మాటలు, బక్వాస్ మాటలు ఇవి బంద్ చేసి పని మీద దృష్టి పెట్టుండ్రి. సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ పెట్టిండ్రు ఆ మీద కేసు ఎట్లా పెట్టాలి, పోలీసులతో ఒకటే పని. అసలు పని ఇక్కడ క్రైమ్ రేట్ పెరుగుతున్నది, ఆడపిల్లల మీద దాడులు పెరుగుతున్నాయి. మొత్తం హైదరాబాద్ తో సహా రాష్ట్రం అంతటా శాంతి భద్రతలు దెబ్బతింటా ఉన్నాయి. కొత్త పెట్టుబడులు ఏమో ఉన్న పెట్టుబడులు వేరే పరిస్థితి ఉన్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ గాలి తిరుగుతున్నారు. కరీంనగర్కి వస్తే హెలికాప్టర్, సిరిసిల్లకు వస్తే హెలికాప్టర్, నల్గొండకు వస్తే హెలికాప్టర్, గాలిమంటలో తిరుగుతుంటే గాలి మాటలు మాట్లాడుకుంటా ఇలా తప్పించుకొని తిరుగుతున్నారు తప్ప భూమికి వస్తలేదు. రండి, గ్రామ సభలో నిలబడండి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. ఏది ఇచ్చిన మాటలు ఎక్కడ ఒకటి అమలైనా చెప్పండి. 1,65,00,000 మంది ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్ళు ఎదిగిన ఆడపిల్లలు మన రాష్ట్రంలో 1,67,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చాలైతే మహాలక్ష్మి, ఎప్పుడు పడతాయి నెలకు 2,500 అని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. 100 రోజుల్లో ఇస్తామని మీరే చెప్పారు, మేము అడగాలి. మీరే చెప్పారు 100 రోజులు ఇస్తామని. మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 400 రోజులు అయింది. 400 రోజులు దాటిపోయింది. 400 రోజులు దాటిపోయాక ఇవాళ ఆడపిల్లలు కూడా నేను అడుగుతా ఉన్నా, మా కౌన్సిలర్ ఆడపిల్లలు, మా తమ్ములకు నేను కోరుతా ఉన్నా, దయచేసి 27 తారీఖు నుంచి మేము మాజీలు అయిపోయినాం, మాకేం సంబంధం అన్నట్టు ఉండకూడదు. మీరే కొత్తోళ్ళు మళ్ళా వచ్చేదాకా, కొత్తోళ్ళు అంటే మళ్ళీ మీరే అయిపోయారు కానీ కొత్తోళ్ళు మళ్ళీ ఎలక్షన్లు అయ్యి మళ్ళీ దాకా మీరే కౌన్సిలర్లు అనుకొని పనిచేయండి. మీరే ప్రజలు ఉంటాడు. మనకు అధికారం ఒకటే పోయింది, అభిమానం పోలేదు. ఇవాళ సిస్టర్ పెరుగుతుంటే నాకే అనిపించింది, 4 వాటిని నాకే అనిపించింది మనం అధికారంలో కాంగ్రెస్ అధికారంలో నాకే అనిపించింది. ఎందుకంటే ఎక్కడ పోయినా పోలీసులు రాకపోవచ్చు, అధికారులు నక్కలు చేయొచ్చు, కానీ ఎక్కడ పోయినా ప్రజా
అభిమానం మాత్రం కేసీఆర్ గారు అంటే చెప్పి చెదరలేదు. పోయింది అధికారం మాత్రమే అభిమానం కాదు, పోయింది అధికారం మాత్రమే పోరాట పడిమ కాదు. మనకు కూడా మంచి జరుగుతున్నది, ఇవాళ ప్రజలకు కూడా మంచి జరుగుతున్నది. ఎవరు ఏదో ప్రజలకు కూడా బేరీజు వేసుకునే అవకాశం, ఒకసారి పోల్చుకునే అవకాశం ప్రజలకు కూడా దొరికింది. ఎందుకంటే అప్పుడప్పుడు గాడులను చూస్తేనే గుర్రాల విలువ కూడా తెలుస్తుంది, చీకటి చూస్తేనే వెలుగు విలువ కూడా అప్పుడప్పుడు తెలుస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నది, మనం బాధపడేది లేదు. అందరూ నేను ఇక్కడ ఇలా కలిసిన మన కల్లూరు మధు లతా వాళ్ళ పాటలు కలిసిన, దాంట్లో సందీప్ కీర్తన వాడిపోయినా, అదేవిధంగా తమ్ముడు ఎల్లమ్మల వాడిపోయినా, అక్కడ కూడా ఎక్కడ పోయినా నలుగురు పోయినా, ఇంకెక్కడ పోయినా తారక రామారావు కూడా పోయినా, పెద్దూరు సత్యనారాయణ గారు వాళ్ళు కూడా పోయినా, ఎక్కడ పోయినా ప్రజల మూడు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం అన్నట్టు లోపల గట్టిగానే ఉన్నారు. సరే పైకి అధికార పార్టీ కాబట్టి ఏమనకుండా అక్కడ ఉండొచ్చు, కానీ లోపల మాత్రం గట్టిగానే ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా మనం కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. నెల నెల జీతాలు ఇచ్చాం సఫాయి కార్మికులకు కూడా. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి భారతదేశం ఎవరు లేరు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. గొప్పగా సఫాయి కార్మికులను కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, వాళ్ళకు కూడా జీతం ఇచ్చినాం, జీతాలు పెంచినాం, వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన ఆప్తులాగా చూసుకున్నాం. అదే మాదిరిగా ప్రతి పట్టణం టీవీఎఫ్ఐడిసి కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, ఎవ్రీ మంత్ మీకు టంచంగా డబ్బులు ఇచ్చినాం. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ట్యాంకర్లు కావాల్సిన ట్యాంకర్లు, ఎక్కడెక్కడ మీకు ఏ రకమైన సౌలభ్యం కావాలి, స్వచ్ఛ ఆటోలు కావాలంటే స్వచ్ఛ ఆటోలు, చెత్త కలెక్షన్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కరోనా టైంలో కూడా మీరు చేసిన పని ఇవన్నీ మామూలు పనులు కాదు. చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు. మీరు అనుకుంటుండొచ్చు, అన్న మా దిగ్గిత చేసేది పని ఆనో ఏనో ఒకటో రెండో పనులు మిగిలిపోయినట్టు మీరు అనొచ్చు. మా రాపల్లి లక్ష్మీనారాయణ రీసెర్చ్ చెప్తాను నాకు, అన్న ఇంకొక రెండు పనులు చేసేది కదా. కానీ ఇది లంగల ప్రభుత్వం అమ్మ, ఈ ఇయర్ మనకు పైసలు ఉన్నాయి, ఎట్టగొట్టేటోళ్ళు వీళ్ళు కొత్త పైసలు ఇచ్చేవాళ్ళు కాదు, మంచోళ్ళు కాదు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ముమ్మాటికి మళ్ళీ గతంలో చేసుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువ పని చేసుకుందాం. అప్పటిదాకా సంజయించుకోవాలి. ఈ లోపల మనం మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటాం, కలిసిమెలిసి ప్రజలతో పాటు నడుద్దాం. అధికారం పోయినా, రేపు మీరు పదవిలో మిగిలిపోయినా ప్రజలు వచ్చుడు బంధు కాదు. మీరే కౌన్సిలర్ అంటారు, మీ కాడికి వస్తారు, చైర్మన్ మేడం అంటారు, కౌన్సిలర్ మేడం అంటారు, మీ కాడికి వస్తారు. మీరు తీసుకోవాలి, అరే నాకు ఏదైనా అయిపోయింది అన్నది మంచి కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టాలి, చెప్పాలి, ఏ ఫోన్ చేయాలి, ఈ ఫోన్ చేయాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయాలి, ఏమైనా ఎప్పుడు వస్తున్నావు అనాలి, తప్పకుండా పని చేసి పెట్టాలి. నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రజల చేత అభిమానం పొందిన వాళ్ళుగా అది మన బాధ్యతగా మనం తీసుకోవాలని కూడా మీకు తెలియజేస్తూ, నిజంగా కూడా మళ్ళీ చెప్తాం, వేములవాడ, సిరిసిల్ల ఈ 2 పట్టణాలు 2014 ముందు ఎట్లుండే, 2025 ఎట్లున్నాయో మీరే కొన్ని చేసుకుని మీరే ఆలోచించారు. ఇక్కడ పెరిగిన మీకు తెలుసు, నాకంటే బాగా ఈ రోజు ఎట్లుండే, ఆ రోజు ఎట్లుండే యాడ్ చేసుకోండి, ప్రజలు కూడా యాడ్ చేయండి. తప్పకుండా ఈ 10 ఏళ్లలో జరిగిన పనే మన పనితనానికి గీతురాయనే మాట ఖచ్చితంగా చెప్పండి. తిరిగి ప్రజాభిమానం పొంది ఈ 2 పట్టణాలే కాదు, రాష్ట్రం అంతటా కూడా మళ్ళీ మన వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెజారిటీలో తిరిగి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు ప్రత్యేకంగా తరలి వచ్చిన ఆడపిల్లలకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.